నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కూటమి అభ్యర్థిని గెలుపు బండెక్కించేందుకు అధికార పార్టీ నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇందులో భాగంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మకి మద్దతుగా కసింకోట గర్ల్స్ స్కూల్ బాయ్స్ హై స్కూల్లో రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. టీచర్స్తో మళ్ళ సురేంద్ర మాట్లాడుతూ పాకలపాటి రఘువర్మ ఉపాధ్యాయ సమస్యలపై శాసన మండలిలో మాట్లాడతారని, వర్మకి రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఉన్నాయన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేగి గోపీకృష్ణ, పెద్దపాటి కళ్యాణి, స్కూల్ కమిటీ చైర్మన్లు ఆళ్ల సీను, నక్కా సీను, వేగి సాయి, ఆకుల నానాజీ, ఎస్ భానుచందర్, జొన్నాడ సురేష్, ఉపాధ్యాయ సంఘాలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పురంధేశ్వరి గారు కూడా ఈ మంచి వ్యక్తి రఘువరన్ గారు ఉపాధ్యాయ సమస్య మీద అనేక విషయాల్లో ఎమ్మెల్సీ సమయంలో మరి మండలంలో ఆయన వాయిస్ కూడా అనేక రకాలుగా వినిపించడం జరిగింది. మరి ప్రభుత్వ సహాయకారులు కూడా ఎందుకంటే ఎమ్మెల్సీ అయినా ఇప్పుడు ప్రభుత్వం అంతా కూడా మరి కూటమి ప్రభుత్వం నడుస్తుంది. మరి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తికి ఎమ్మెల్సీగా పోటీ చేసిన వ్యక్తికి మనం సపోర్ట్ చేస్తే రేపు పొద్దున్న ఉపాధ్యాయ సమస్యలు కానీ ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా దానికి రఘువరన్ గారు కృషి చేస్తారు. అందులో భాగంగా వారు ఆల్రెడీ స్కూల్కి రావడం, మీ అందరినీ ఓటు రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఏంటంటే కూటమి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మా పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడికి మిమ్మల్ని అంటే ఓటర్స్ని కలవడం మాకు ధర్మం. ఎందుకంటే మీరు ఉపాధ్యాయులు, మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే వేరే గురువరీలు ఈ దగ్గర చదువుకునే పిల్లలందరూ కూడా మంచి ఉన్నత స్థానాల్లో వెళ్తారు, సమాజానికి మంచి ఉపయోగపడే వ్యక్తులుగా మీరు తయారు చేస్తారు. కాబట్టి మీ గురువులకి మేము చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే మిమ్మల్ని ఒక ఓటున్న వ్యక్తిగా రికగ్నైజ్ చేసి మిమ్మల్ని నేరుగా కలవడం మా బాధ్యత. అందులో భాగంగా మేము ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు, కూటమి పార్టీ సపోర్ట్ కూడా రఘువరన్ గారు ఉన్నారు. వారు గెలిస్తే మరి ప్రభుత్వంలో మీ ఉపాధ్యాయ సమస్యలు కానీ ఏవైనా సమస్యలు ఎమ్మెల్సీగా వారు మండలిలో మాట్లాడగలరు. వారికి ప్రభుత్వం సపోర్ట్ కూడా పూర్తిగా ఉంది. కాబట్టి దయచేసి వారికి మొదటి ప్రాధాన్యత ఓటు మిమ్మల్ని అందరినీ కూడా వేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మరి బ్యాలెట్ వారికి బ్యాలెట్ 7లో రఘువరన్ గారికి బ్యాలెట్ 7లో వచ్చింది. మరి మీ మొదటి ప్రాధాన్యత ఓటు రఘువరన్ గారికి వేస్తే రేపు మళ్ళీ మండలంలో ఆల్రెడీ వారు ప్రజెంట్ ఎమ్మెల్సీ, మళ్ళీ రేపు ఎమ్మెల్సీని కూడా నెగ్గుతారు. నెగ్గిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో మరి మీకు సమస్యలు ఏమున్నా సరే మరి వారు ప్రశ్నించే దృష్టిగా మండలంలో కృషి చేస్తారు. అలాగే అంటే మీకు చాలా విలువైన సమయం కాబట్టి గతంలో మీరు చూశారు ఉపాధ్యాయులు కూడా ఏ విధంగా వినియోగించుకున్నారు. వైన్ షాపుల దగ్గర నిలబెట్టే పరిస్థితి కూడా గతంలో ఉండేవి. కానీ ఇప్పుడు అలాంటివి ఏవి లేకుండా ఈ ప్రభుత్వంలో ఎవరికి కూడా ఉపాధ్యాయుల వ్యక్తులు ఎవరికి కూడా ఇబ్బంది